సరే ఎక్కడ పడతామని చెప్పి బయటికి వెళ్తే 470 480 రూపాయలు బ్లాక్, అంటే డబల్. మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు. రోజువారీ కూలి 500 రూపాయలు మానుకొని మళ్ళీ దీనికోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు. ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందో వచ్చిన వెంటనే వారు అధికారంలోకి రాగానే చెప్పింది ఏంటంటే, పూర్వం ఏంటంటే సొసైటీల దగ్గర 50% ఉండేది, ప్రైవేట్ మార్కెట్లో 50% ఎరువులు దొరికేవి. దాన్ని ఏమన్నా మేము 70% సొసైటీలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. 30% మాత్రమే ప్రైవేట్ మార్కెట్లో ఉంటుంది, 70% ఎరువులు సొసైటీల కింద తీసుకొస్తామని చెప్పారు. కనీసం 30% తేలా, కనీసం 30% ఎరువులు లేవు ఈరోజు ప్రభుత్వం దగ్గర, సొసైటీల దగ్గర. ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో సొసైటీలన్నీ కూడా రీసెంట్గా నామినేట్ చేశారు సొసైటీలని, 3 మెన్ కమిటీస్ అన్నీ కూడా. అంటే మరి వీళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకుంటున్నారా? ఇప్పుడు జస్ట్ ఇది లైవ్. ఇది ఇప్పుడు లైవ్, ఇప్పుడు జస్ట్ మన పార్టీ లీడర్స్ ఎవరు వెళ్ళి ఇప్పుడే జస్ట్ ఇది అన్నపూర్ణ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి పొజిషన్. ఇది ఎంతమంది ఉన్నారు దగ్గర? 200-300 మంది లైన్లో ఉంటే 93 బ్యాగులే ఉన్నాయి. 93 మందికి మాత్రమే ఇది అందుబాటులోకి వస్తుంది. వచ్చిన వాళ్ళు కూడా ఒక బ్యాగే, 2 ఎకరాల కోసం వచ్చినా, 3 ఎకరాల కోసం వచ్చినా, 5 ఎకరాల కోసం వచ్చినా మనిషికి ఒక బ్యాగ్ ఇస్తాం. 93 మంది, 93 తర్వాత ఎవడింటికి వాడు వెళ్ళిపోవాలి. అంటే మళ్ళీ ఈరోజు వాడు కూలి పని పోయినట్టే, వాడి సమయం పోయినట్టే. ఇది ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి. ఉదయం మళ్ళీ నేను రాత్రి వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్తో ఉదయం ఆర్డీఓ కూడా వెళ్ళారట అక్కడికి. ఆర్డీఓ మాత్రం వెళ్ళి ఏం చేస్తారు? పైనుంచి ప్రభుత్వం చిత్తశుద్ధి లేనప్పుడు కింద ఉన్నటువంటి వారు ఏం వ్యవహరిస్తారు వీళ్ళు? గతంలో రైతు గురించి, రైతుకు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, వారికి ఏ అవసరం ఉన్నాయి, అవసరాలు ఏంటి అనేటువంటిది ప్రతి సీజన్లో ప్రభుత్వం తాలూకా విధానం. అది వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవాలి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి. ప్రొక్యూర్మెంట్ చేసుకున్నటువంటి దాని ప్రకారం ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావాలి. వారు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. రేపు సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? రేపు సీజన్ అయిపోయిన తర్వాత నేను డిసెంబర్లో ఇస్తాను, నవంబర్లో ఇస్తానంటే అప్పుడు ఉపయోగం లేదు కదా రైతులకి. వాళ్ళకి రావాల్సినటువంటి దిగుబడి రాదు కదా పంటకి. అన్ని రకాలుగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటే మీ సంగతి ఏం చేస్తాను? బొక్కలో వేసేస్తాను అన్నాడు ముఖ్యమంత్రి. మాట్లాడాల్సిన మాటలు అవి. ఎవరిని బొక్కలో వేసేస్తావు నువ్వు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలు అది. 70 సంవత్సరాల వయసు మళ్ళీ మీకు. ఏమనంటే దేశంలోనే నా అంత సీనియర్ నాయకులు లేడు, నాకంట పోటుగాలు లేడని చెప్తారు మీరు. మరి ఇదేనా మీ తాలూకా సీనియారిటీ అంతనా? ప్రతి సంవత్సరం కింద సంవత్సరం కూడా, ఎందుకంటే జస్ట్ అప్పుడే మేము దీపాం కాబట్టి ఆ రోజు ఈ కష్టం రాలేదు ప్రజలకి, రైతులకి. అప్పటికే మేము అన్నీ తెచ్చాము, పెట్టాము, ప్రొక్యూర్ చేసాం. ఆ జూన్ టైం కల్లా అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం కాబట్టి కింద సంవత్సరం రాలేదు ఇష్యూ. జూన్ 4 మేము అధికారం కోల్పోయాం. అప్పటికే సీజన్ స్టార్ట్ అయిపోయింది. అన్ని అందించేటువంటి కార్యక్రమం అన్ని ప్రొక్యూర్మెంట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కింద సంవత్సరం చెప్పండి ఎవరన్నా. 2వ సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం నడుస్తుంది. 2వ సంవత్సరం వాళ్ళకి ఎప్పుడైతే 2వ సంవత్సరం స్టార్ట్ అయిపోయింది వాళ్ళ రైతుల కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి రాష్ట్రంలో. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు వ్యవసాయం చేసుకున్నటువంటి ఏ పంటకి గిట్టుబాటు ధరలు లేవు. ఇక్కడ ఉన్న మేజర్గా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలో సర్వీసెస్ ఉండేవి. హైదరాబాద్లో అగ్రికల్చర్ ఒక ఆస్పెక్ట్ మనకి. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేజర్ జీడిపిలో మేజర్ షేరు మనకు అగ్రికల్చర్. ఆల్మోస్ట్ 35 to 36% కాంపోనెంట్ ఈరోజు నాకు తెలిసి, అంటే సబ్జెక్టు కరెక్షన్, మేజర్ కాంపోనెంటు అగ్రికల్చర్ మనకి. అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మంది.
ఇప్పుడిప్పుడే ఇంకా అన్నిటి నుంచి కోలుకొని బయటపడుతున్నటువంటి పరిస్థితులు మనం.